317 జీవో బాధితులకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ ఊరట కల్పించింది. స్థానిక కేడర్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకే పోస్టులో పనిచేసే ఉద్యోగులు లేదా ఒకే సబ్జెక్టు బోధించిన ఉపాధ్యాయులు ఒకరి స్థానంలోకి మరొకరు పరస్పర అవగాహనతో ట్రాన్స్ఫర్ అయ్యేందుకు ఉద్యోగులకు ప్రభుత్వం అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. 317 జీవోపై ఏర్పడిన వివాదంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫారసుల మేరకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కోసం వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. ఈ మేరకు జీవో 245ను కూడా సర్కార్ విడుదల చేసింది. మ్యూచువల్, మెడికల్, స్పౌస్ ఆధారంగా 317 బాధిత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఉమ్మడి 10 జిల్లాలను 33 జిల్లాలుగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయా జిల్లాల్లో పాలనా వ్యవహారాల కోసం వర్క్ టు ఆర్డర్ కింద ఉద్యోగులను కేటాయించినా శాశ్వత కేటాయింపులు చేయలేదు. 2018 ఎన్నికలకు ముందు ప్రభుత్వ కొలువుల కేటాయింపులో కొత్త జోనల్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోని 10 జిల్లాలు కలిపి జోన్ 5, జోన్ 6 కింద ఉండేవి. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి జిల్లాల సంఖ్య పెరిగిన తర్వాత రాష్ట్రం మొత్తాన్ని 7 జోన్లుగా, 2 మల్టీ జోన్లుగా విభజించారు. దీనికి కేంద్రం 2021లో ఆమోదం కూడా తెలిపింది. జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లుగా 3 అంచెల కేడర్లను రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల పోస్టులను కేటాయిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కొత్త జోన్ల వ్యవస్థ ఏర్పాటు కావడంతో వాటికి అనుగుణంగానే ఉద్యోగులను సర్దుబాటు చేసే ప్రక్రియలో భాగంగా 2021 డిసెంబర్ 6న 317 జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలోని ఉద్యోగులు ఆ పాత జిల్లాల పరిధిలోని కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలో తాము కావాలనుకున్న స్థానానికి వెళ్లేందుకు సర్కార్ ఛాన్స్ ఇచ్చింది. ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్స్ మేరకు సీనియారిటీ ప్రకారం అక్కడున్న ఖాళీల ఆధారంగా ఉద్యోగులను ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే ఏదైనా జిల్లాలో తగినన్ని ఖాళీలు లేకపోతే ఆ జిల్లాకు ఆప్షన్ ఇచ్చినప్పటికీ ఖాళీలు ఉన్న మరో జిల్లాకు ఉద్యోగులను బదిలీ చేసింది. దీంతో స్థానికత, స్పౌజ్ కోటా తదితర అంశాలు తెరపైకి రాగా జీవో 317కు వ్యతిరేకంగా ఉద్యోగులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే 317 జీవో బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. జీవో 317కు సంబంధించి ఉద్యోగుల వినతులపై కేబినెట్ సబ్ కమిటీతో పలుమార్లు చర్చలు జరిపింది. ఉద్యోగుల భార్య, భర్త చేసుకున్న దరఖాస్తులపై సానుకూల నిర్ణయం తీసుకుంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.